This program has been made possible by the friends and partners of the Living Way Church. Good evening, everyone. I welcome you all to this evening service. Yes, our God is a miracle worker. Amen. He can do the impossible to possible. Aina sarva shaktimantudu, sarvadhikari. Aina manalni ettaina shikarampai nilchobette Devudu. Amen. This evening, let us all stand to our feet and praise God for all the wonderful, wonderful miracles He is going to do in our lives. శుభవేళ స్తోత్రబలి. తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి. తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్రబలి. తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి. తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్రబలి. తండ్రి దేవా నీకేనయ్యా.
వచ్చి తండ్రి దేవా నీకేనయ్యా మనసారి ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ అవును ప్రభు సర్వశక్తిమంతుడా ఓ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ మనమే కవించి సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా మనసారి ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ శుభవేళ స్తోత్రబలి ఆరాధనా స్తోత్రబలి శుభవేళ స్తోత్రబలి ఆరాధనా స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకే తండ్రి దేవా ఓ తండ్రి దేవా నీకేనయ్యా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి ఎవరు లేరేమే ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవము తెచ్చాడన్నా అద్వితీయుడు వారి దేవుడు ఆదుకొనును ఆమేన్ అద్వితీయుడు వారి దేవుడు అందరికీ వచ్చి ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా యేసే యేసే ఆ దైవం చూడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై ఆమేన్ పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను హల్లెలూయా పరిశుద్ధుడు పావనుడు ప్రాణమిచ్చును ఓరన్నా
దైవం చూడనా యేసయ్యా దైవం చూడనా యేసయ్యా దైవం చూడనా అరే యేసయ్యా దైవం చూడనా హల్లెలూయా మరణము గెలిచి లేచిన వాడు ఆయనే హల్లెలూయా చెప్పగలరు మైపడతామా హల్లెలూయా ఆయన మంచివాడు he is good he is awesome he is lovely let's continue to praise his name hallelujah come on whoa 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 come on whoa 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 once again come on whoa everybody प्रशंसा हो तेरी हर पल महिमा हो तेरी स्तुति प्रशंसा हो तेरी हर पल महिमा हो तू अवर्णित है तू सुंदर है मेरा पहला पहला प्यार है तू अवर्णित है तू सुंदर है मेरा पहला पहला प्यार है तेरी स्तुति तेरी स्तुति प्रशंसा हो मेरी निराशाओं में मेरी आशा बना तू come on church lift your voices मेरी निराशाओं में मेरी आशा बना तू मेरी खामोशियों को और everybody sing it out तू अवर्णित है तू सुंदर है मेरा पहला पहला प्यार है तू अवर्णित है तू सुंदर है मेरा पहला everybody तेरी स्तुति प्रशंसा हो तेरी हर पल तेरी स्तुति प्रशंसा हो well, let's all put hands together for Jesus come on let there be a smile on your face come on दिल की गहराइयों में दिल की sing it out इच्छाओं को मैं can't hear you come on पूरा करना चाहिए गहराइयों में हंसता तू ही प्रभु तेरी इच्छाओं को मैं पूरा करता चलूं तू अवर्णित है तू सुंदर है मेरा पहला पहला ओ तू अवर्णित है तू सुंदर है तू
బంగారం కోరలేదు, వజ్రాలు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు. బంగారం కోరలేదు, వజ్రాలు కోరలేదు, అంతస్తు అడగలేదు. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నీ వెదకి రాలేనని నా సర్వము యేసయ్యా, నా జీవము, నా ప్రాణము యేసయ్యా. నా సర్వము, నా జీవము యేసయ్యా, నా ప్రాణము, నా ధ్యానము తల్లి నిన్ను మరచిన, తల్లి నిన్ను మరచిన, తల్లి నిన్ను మరచిన యేసయ్యా. Come on, church. తల్లి నిన్ను మరచిన, తల్లి నిన్ను మరచిన, జై పకీరాకుమయ్యా, శిఖరముపై నిలుపుమయ్యా. జై పకీరాకుమయ్యా, సర్వము యేసయ్యా, నా జీవము, నా ప్రాణము, నా ధ్యానము యేసయ్యా. నా సర్వము, నా జీవము, నా ప్రాణము, నా ధ్యానము, నా ధ్యానము యేసయ్యా. నా ధ్యానము యేసయ్యా, నా ధ్యానము యేసయ్యా. నీవే, నీవే, నీవే నా సర్వము, నీవే నా సమస్తము, నా సర్వము యేసయ్యా. Come on, put those hands together for Jesus. Praise Him for who He is. Praise Him for what He has done. యేసయ్యా. నా సర్వము నీవే, నా సర్వము నీవే యేసయ్యా. తండ్రి, ఈ సాయంకాల సమయం నీ కృపను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. బలవంతుడవు, బలాశూరుడవు నీవే. We exalt you, we praise you, we bless you, Lord. Only you deserve the glory. Only you deserve the honor. నీకు సమమెవరు యేసయ్యా. నా యేసయ్యా, మహోన్నతుడా, నీ చాటున నే నివసించెదను. సర్వశక్తుడా, నీ
బిగ్గరగా. Come on church. మరణ భయం వినిపించట్లేదండి. నన్ను మరోసారి 2 చేతుల పైకి ధైర్యంగా. Come on. 1000 మంది నా ప్రక్క నా చుట్టూ కూలినను నే భయపడను, నే భయపడను. నాకు నువ్వు తోడుండగా నాకు విరోధి ఎవరు? ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరూ ఎక్కించు. యేసయ్యా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, చేతులు పైకెత్తి సుందరుడా, సుందరుడా,
చేతులపైకి ఇది మన ప్రార్థన ఉండునుగాక. Come on everybody. నేను చూడాలని మరోసారి come on. నేను ఆశించు నేను చూడాలని యేసయ్యా. ఓ నీ ప్రేమలో ఉండాలని నేను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించు. సుందరుడా సుందరుడా ఓ అతిశయుడా నీవే నీవే సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవంటి వారెవరు. అందరం ఏకీభవించి చెప్దామండి. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు. సుందరుడా అతిశయుడా సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా నా ప్రియుడవు నీవే యేసయ్యా. నీకే నీకే ఆరాధన. ఓ షందేరే కెరెలే మందేరెలే దే ఆరాధన నీకే యేసయ్యా. సుందరుడా శ్రీమంతుడా బలశూరుడవు నీవే ఆరాధనకు అర్హుడవు నీవే యేసయ్యా. Rekerele masende kerele bere kerele basende rekerele ma. And all the believers lift your voices, begin to pray in the Holy Ghost. Le brasondro kro lerele masende rekerele ba. Helele basse kerele bara koro lo manderele bere kerele mande. Lerele basha karara bare kerele boro kore bere kerele bere koro la bare kerele ba. Helele beshe kerele masendere kerele boro korole bere kerele ba. Hele blasho tro korole bere kerele bare korole bere kerele be. Helele basho tro korole bere kerele ba. Helele basho tro. Come on church, pray passionately. Come on, ఉజ్జీవముతో ప్రార్థన చేద్దాం. ఓలా బారే కెరెలే బారా కోరోలే బషే కెరెలే మంద్రెలే బెరే కెరెలే బా. ఓలే లే 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 బారే కెరెలే బెరే కోరోలో బోరో కోరోలో బెరే కెరెలే బా. లే 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 బెరే కోరోలో బెరే కెరెలే బా. హల్లెలూయా లా బషే కెరెలే బాసో కో యేసయ్యా. Manderele bere kerele mande kerele bebe bebe. Herele basha karala mare kerele boro korola mande. Aradhana ike aradhana Yesaya Yesaya
ఆరాధన నీకే నీకే ఆరాధన ఏమైనా చేయగలవు కరముత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కరముత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము అవునేసయ్యా యేసయ్యా యేసయ్యా నీకే నీ ఆజ్ఞ లేనిదే నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచెదాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచెదాటగా శత్రువుకు సాధ్యమా నా దేవా నీవే మాతోనుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ చెప్తామనందరం ఏకీభవించి come on. నా దేవా నీవే మాతోనుంటే అంతే చాలు అపవాది తలచిన ఏమైనా చేయగలవు కరముత్తం మార్చగలవు మహిమంతా యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము ఓ యేసయ్యా యేసయ్యా చెప్దామని అందరం యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము అవును ప్రభువా సర్వాధికారి నీవే సర్వంతర్యామి నీవే నీకే స్తోత్రము నీకే వందనాలు ప్రభువా నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీవు మాకు తోడే ఉన్నందుకు స్తోత్రము ప్రభువా థ్యాంక్ యూ జీసస్ Thank you, Lord, for your grace and mercy, Lord. Thank you for your presence, oh Lord. నీ సన్నిధి నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. Thank you, Lord. Even as we sit in your presence, oh God, speak to us through your word. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడండి ప్రభువా ఈ సాయంకాల సమయం. Can you lift your hands and pray? Say, Lord, speak to me through your word. I have come here to hear your voice. Come on, you can say, Lord, I have come here to hear your voice.
ప్రభు తండ్రి నీ స్వరం వినడానికి వచ్చాను ప్రభా. స్పీక్ టు మీ లార్డ్ టుడే. స్పీక్ టు మీ లార్డ్. స్పీక్ టు మీ లార్డ్. తండ్రి ప్రతి హృదయము అభిషేకించబడును గాక, ఆత్మీయ చెవులు తెరవబడును గాక. Every person under the sound of my voice, let them hear your voice in Jesus' name. Hear your voice in Jesus' name. Let their life never be the same again, Lord. We thank you, Lord, for your presence. We thank you, Lord, for your goodness and your mercy. We thank you, Lord. In Jesus' wonderful name we ask and pray. Amen. దయచేసి కూర్చోండి. Praise the Lord. Well, I want to thank everyone who have attended the anniversary. Put your hands for yourself. Thank you so much మీరు వచ్చినందుకు. అలాగే all those who have sacrificially given. We had 53 people give towards the church anniversary. Praise the Lord. You can put your hands together. ఆ రోజు దాదాపు 400 మంది వచ్చారు. So on an average we are above 360, 370 people come on a Sunday. 3 ఆదివారాలు కలిపితే 370 దాకా, 360, 370 వస్తారు. So it was good. కొన్ని testimonies కూడా ఉన్నాయి how people got blessed. We had an amazing time. Tuesday I met Pastor Suman and shared what God has been doing in our church through the word. He was very glad. Amen. Sunday I want you to come on Sunday. One thing that is missing in the church today. You know what is missing in the church today? Evangelism miss అవుతుంది ఈ మధ్య సంఘంలో. ఏం మిస్ అవుతుందండి? ఒకళ్ళని ఇంకొకరికి యేసయ్య గురించి చెప్పడము ఇవి లేదు. If you want to gossip the gospel. వినిపిస్తలేదా? Gossip the gospel. At least let them come to Jesus. Bring them to church. That is better. Gossip about వినిపిస్తలే gospel all round. So the church is missing. When was the last time you invited somebody to church? Think about it. నేను వస్తున్నా, ఆస్వాదింపబడుతున్నాను, చాలు నేను నేర్చుకుని ఏం చేస్తున్నాం? We become spiritually obesed. Obesity వచ్చేస్తుంది మనకి, ప్రైడ్ వచ్చేస్తుంది. నాకు చాలా వాక్యము తెలుసు, చాలా వాక్యం తెలవడం కాదు. How are you a blessing to somebody? ఇజ్రాయెల్లో there are 2 seas. One is Dead Sea. డెడ్ సీకి అంత డెడ్ ఉంటుంది డెడ్ సీలో. ఎందుకంటే దెర్ ఈజ్ నో అవుట్లెట్. ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ దెర్ ఈజ్ నో అవుట్లెట్. అందుకే డెడ్ సీ. దెర్ ఇస్ సీ ఆఫ్ గ్యాలిలీ. గ్యాలిలీలో సీ ఆఫ్ గ్యాలిలీ ఫ్రెష్ వాటర్ ఉంటుంది. వై? ఇన్కమింగ్ ఉంది, అవుట్ గోయింగ్ ఉంది. సో మీరు దేవునిలో ఎదగాలంటే డెడ్ సీగా ఉండొద్దంటే, మీరు ఆస్వాదింపబడినప్పుడు వాక్యము ద్వారా వాక్యాన్ని మీరు పంచుకుంటే మీరు సీ ఆఫ్ గ్యాలిలీ లాగా ఫ్రెష్గా ఉంటారు. దేవుడు కొత్త ప్రత్యక్షత జ్ఞానం ఇస్తాడు. డోంట్ బీ లైక్ డెడ్ సీ. నేనే వినాలా, నాకే మళ్ళీ నేర్చుకుని ఎక్కడైనా ప్రీచింగ్కి వాడతా, నో ప్రాబ్లం. నాకు దేవుడు కొత్తగా ఏదైనా మాట్లాడితే ఐ కాల్ వన్ ఆఫ్ ది ఎల్డర్స్ అండ్ ఐ టెల్ దెమ్, ఇది నేర్చుకున్న దేవుడు మాట్లాడిండు, సో ఐ ఫీల్ బెటర్. So I encourage you to evangelize. Call somebody. You are just a call away. మీరు అనుకుంటారు వాళ్ళు రారేమో అనుకుంటారు. మీరు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, దేవుని గురించి తెలుసుకుంటారు. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? మీరు బెంజ్ కారు బ్లెస్ అయితే హెవెన్లో రిజాయిసింగ్ ఉండదు, మీరు రిజాయిస్ అవుతారు. కానీ ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఆనందము, సంతోషం ఉంటుంది. యూ వాంట్ దట్ టెస్టిమనీ? సో ఇన్వైట్ సమ్వన్. Let them come and know Jesus. Somebody shout amen. All right. Today we will talk about God's purposes in our life. దేవునికి మన పట్ల ఉండే ఉద్దేశంల గురించి మాట్లాడదాం. What is the intention of God? దేవుని ఉద్దేశములేంటి? Today I want to talk to you about the purposes of God concerning your life. Purpose of God. ఒక మాట చెప్తున్నాను, మీరు ఈరోజు ఈ సర్వీస్ అటెండ్ అయ్యారంటే బై యాక్సిడెంట్ కాదు. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు నేను. మీరు వస్తారో రాదో నాకు చెప్పలేదు. సో డోంట్ టెల్ పాస్టర్ కేమ్ టు అవర్ హౌస్, ఈ హర్డ్ సంథింగ్, దట్స్ వై ఈస్ ప్రీచింగ్. అబ్సల్యూట్లీ రాంగ్. మీకు తెలుసా, ఇక్కడ నిలబడినప్పుడు ఎన్నో తలంపులు వస్తాయి. దేవుడు పుష్ చేస్తేనే ఆ మాటలు చెప్తాం మేము. ఎవ్రీ ప్రీచర్.
ఇప్పుడు మాట్లాడుతుంటే వెనుక గిర్ర గిర్ర నడుస్తూ ఉంటుంది. సో ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. మీకు అలా అనిపిస్తే దేవుడు మీతో మాట్లాడుతుండవు. ఇప్పుడే చెప్తున్నాను నేను. ఓకే, ఆల్ రైట్. వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్? యూ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ ద చర్చ్, బట్ యూ కెన్ మిస్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. తెలుసా మీకు? మీరు వర్షిప్ టీంలో ఉండి కూడా దేవుని పర్పస్ మిస్ కావచ్చు. మంచి సంఘానికి వెళ్తూ దేవుని పర్పస్ మిస్ కావచ్చు. మీ దశంభాగాలు ఇస్తూ దేవుని పర్పస్ మిస్ కావచ్చు. ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ యూ. మనం చాలాసార్లు ఇది కరెక్ట్ అనుకుంటున్నాం కదా, అది కరెక్ట్ కాకపోవచ్చు. దిస్ ఈజ్ కరెక్ట్, నేను దేవుని చిత్తము చేస్తున్నాను అనుకుంటాము, బట్ ఇట్ కుడ్ బి రాంగ్. It is pointless, write this down. It is pointless to accomplish things God never intended you to do. It is pointless to accomplish things God never intended you to do. అంటే దేవుడు మీకోసం ఏదైతే ఉద్దేశించలేదో ఆ పనులలో మీరు ఏమంటారు సఫలమవుతే అది ఏ ప్రయోజకము లేదు. It is of no use. It is pointless. It is pointless to accomplish things which God did not intend you to do it. You might be, అదే అంటున్నాను, చర్చికి వస్తూ ఉండి you can still miss the purpose of God. What is the meaning of the word purpose అంటే ఏంటి గ్రీక్లో? The Greek word is protisis. Write this down. Protises. Protisis అంటే the intention in the mind of God concerning you. దేవుని ఉద్దేశం అంటే ఏంటి? ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ మైండ్ ఫర్ యూ అండ్ మీ. మన పట్ల దేవుని మనస్సులో ఉద్దేశించిన విషయాలు. ఇజంట్ ఇట్ వండర్ఫుల్ దట్ గాడ్ థింక్స్ అబౌట్ అస్? వినిపించట్లేదండి? హీ హ్యాస్ సమ్ ప్లాన్స్ ఫర్ అస్. టుడే ఐ విల్ టాక్ అబౌట్ ఒక వ్యక్తి ఉద్దేశించి మనం కూడా ఈ తప్పు చేస్తూ ఉండొచ్చు. సో ఎలా సరిదిద్దుకోవాలా? అపోస్తల కార్యము చాప్టర్ 9 verse 1 to 5. అపోస్తల కార్యము, యాక్ట్స్, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్, చాప్టర్ 9 verse 1 to 5. దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ సాల్ ఆఫ్ టార్సస్. సౌలు గురించి రాయబడి ఉంది. మళ్ళీ ముందుకెళ్ళైన పౌలుగా మార్చబడ్డాడు, కానీ సౌలు గురించి ఏం రాయబడిందో చూద్దామండి. రీడ్. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఆ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరం వారిలో పత్రికములిచ్చి అడిగెను. అతడు ప్రమాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పెను. Verse 5 says, he said, who are you, Lord? Then the Lord said, I am whom you are persecuting. Verse 5లో దేవుని ఉద్దేశంలో మనం తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ హార్డ్ ఫర్ యూ టు కిక్ అగెయిన్స్ట్ ద గాడ్స్. దాని అర్థమేంటి? నువ్వు దేవుని చిత్తము చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుని చిత్తము చేయట్లేదు. సౌలు ఎక్కడికి వెళ్తున్నాడండి? దమస్కుకి వెళ్తున్నాడు. దేనికోసము? లెటర్స్ తీసుకోనికే. టు గెట్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్, టు కిల్ and to put the disciples of Jesus or those who believe Jesus, to put them in prison. Just imagine, ఒక వ్యక్తి రోజు పొద్దున్న లేచి సంఘాన్ని ఎలా టార్చర్ పెట్టాలా అని బ్రతికే వ్యక్తి గురించి ఒకరోజు ఆలోచించండి. ఎవ్రీ డే హీ వేక్స్ అప్ టు థింక్ హౌ టు హర్ట్ ద పాస్టర్. ఎవ్రీ డే హీ వేక్స్ అప్ అండ్ రైట్స్ ఆన్ ఇంటర్నెట్, సోషల్ మీడియా, భాషలు మాట్లాడొద్దు,
ఇది చెయ్యొద్దు, దశంభాగములు అడగొద్దు, డబ్బులు అడగొద్దు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని చిత్తము చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ బట్ ఇట్ కెన్ యాక్చువల్లీ బీ దట్ దే ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. రైట్? పౌలు అలాంటి వాడు. దేవుని కొరకు నేను ఉజ్జీవముగా నేను దేవుని కొరకు పని చేస్తున్నాను అనుకున్నాను, కానీ బట్ హీ వాజ్ ఆన్ ద అదర్ సైడ్. హీ వాజ్ నాట్ ఆన్ ట్రాక్. అర్థమవుతుందా అండి? చంపనీకి వెళ్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాను, నేను దేవుని చిత్తము, ఐ ఆమ్ డూయింగ్ అ ఫేవర్ టు గాడ్. వై వాజ్ పాల్ డూయింగ్ ఇట్? ఎందుకు పౌలు అలా చేస్తున్నాడు? ఎందుకు చంపుతున్నాడు? ఎందుకంటే ఆయన చేసేది ఆయన కరెక్ట్ అనుకున్నాడు. Could this be that what you are doing may be actually against the will of God? ఆలోచించండి. Why was Saul doing it? Because all the while he was doing it, he believed it, he was right. ఆయన కరెక్ట్ అనుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు. He believed what he was doing was in the plan of God for his life. Was it the plan of God? వినిపించట్లేదండి. దేవుని చిత్తం అది? నో. What you are doing, can it be the will of God for your life? May not be. ఈరోజు పౌలు ఎందుకు ఇలా చేశాడు? 3 విషయాలు చూసుకుందాం. ఆర్ యు రెడీ? వినిపించట్లేదండి. You could be doing things, going about your day-to-day life, పౌల్ లాగా. ఆఫీసే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, ఓకే, బట్ థింకింగ్ ఇట్ ఈస్ రైట్. మీరు బైబిల్లో గమనించినట్లయితే Saul was instrumental in getting Stephen stoned to death. స్టెఫెను రాళ్ళతో కొట్టబడి చంపుతుండగా one of the person who was responsible was Saul. ఈరోజు మతంని కాపాడాలంటారు చూడండి, ఆ రోజు పౌలు అలాంటి వాడు ఉండే. ఆయన కరెక్ట్ అనిపించిందా? ఎస్. యు నో వాట్? దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ అ క్రిస్టియన్ క్యాన్ బీ. He is doing wrong thinking it is right. That is a wrong place to be as a Christian. Dangerous place. Saul believed he was on the right track. Everything that he did was right. Sometimes the Lord will do what you want to do. ఇప్పుడు పిల్లలు ఉంటారు, మనం చెప్తాం ఇది చేయకు నాన్న, ఇలా చేయకంటే ఊకి వచ్చి డాడీ చాక్లెట్ తినొద్దు అంటాం. పిల్లల్లో చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి గులాబ్ జామ్ చేశారు అనుకోండి. నేను స్వప్నప్రియ గారి ఇంటికి వెళ్తే మంచి భోజనం పెట్టి లాస్ట్కి అరిసెల్ స్వీట్ మంచిగా ఉండు. ఓకే, శ్రీమంత్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా సూపర్. నేను వెళ్ళి తింటే చెప్పారు అరిసెలు ఏమంటారు బాబుకి పంపిస్తారు అది ఇదని. జస్ట్ ఇమాజిన్ చేయండి, స్వప్నప్రియ గారి ఇంటికి వెళ్తే మంచి గులాబ్ జామ్ చేశారు అనుకోండి. మీ పిల్లలు మీరు అందరూ వస్తారు వాళ్ళ ఇంటికి, గులాబ్ జాములు. ఇక మీరు చెప్తారు మీ పిల్లలకి ఒక గులాబ్ జామ్ ఒక ఐస్ క్రీమ్ తిను అంటారు. వాళ్ళు టేస్ట్గా తింటారు. అప్పుడు ముక్కు కాడుతూ ఉంటారు మీ బాబుకి. మీరేమంటారు? ఇంకొకటి వద్దు నాన్న, రాత్రి దగ్గుతూ ఉంటావు, వద్దు అంటారు. వాడు ఏం చేస్తాడు? ఒక్కటి తింటాడు. చెల్లి ఇంకో మళ్ళీ ఏమంటాడు? మమ్మీ. మీరేమంటారు? నో అంటారు. ఆయన ఏం చేస్తాడు? కింద పడుకొని స్నేక్ డ్యాన్స్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? ఏమైనా చేసుకోపో అంటారు. అన్నారా లేదా ఎప్పుడైనా మీరు పిల్లలకి అలాగా? ఎస్ ఆర్ నో? సో మనం కూడా దేవుడు మనకు ఒక ప్లాన్ ఇచ్చాడు ఇలా చెయ్యని, కానీ మనం నేను అమెరికా పోతా, అమెరికాలో సెటిల్ అయిపోతా అంటే పో అని చెప్పి దేవుడు చేస్తాడు. మన మంచి కోసం కాదు, నువ్వు మొండిగా ఉన్నావు కాబట్టి. నాకు మహేషే కావాలా, మహేష్ లేడుగా, మహేషే కావాలి పో. మహేష్తో పాటు శ్రమలు కూడా వాడు అంటాడు. చర్చ్ కూడా రానియాడు మహేష్. దాచుకొని చర్చ్కి వస్తావు. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నా ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్తున్నా అంటావు, కానీ ఎక్కడికి వస్తావు? నువ్వు తెచ్చుకున్నావు అది. ఒక చదువు ఉండదు, ఒక ఉద్యోగం ఉండదు, ఒక సెటిల్మెంట్ ఉండదు, ఏముండదు. అప్పుడే ఎవడో కావాలా? యు నో వై పీపుల్ వాంట్ సంబడి టు లవ్ దెమ్? బికాస్ దే డోంట్ గెట్ లవ్ ఎట్ హోమ్. If you get love at home, you will not go out to find love from somebody else. అని అందుకే అన్నా నేను, మీరు ఈరోజు వచ్చారంటే దేవుడు మీతో మాట్లాడతారు, కానీ నోట్స్లో లేవు. ఎందుకు చెప్పారు?
మీకు అనిపిస్తే మీకే. Can somebody shout amen? But God will never force his plan on you. ఇక్కడ ఎవరైనా దేవుడు ఫోర్స్ చేశాడా మీరు రక్షింపబడడానికే? మీరు భాషల్లో మాట్లాడడానికే దేవుడు ఫోర్స్ చేశాడా? పరిశుద్ధాత్మ చేత నింపబడని చేశాడు? లేదు. He didn't do it. He will never do that. My question is this: what if you are wrong today? Okay, let me rephrase. What if we are wrong today? మనం కూడా సౌల్లాగా అన్ని దేవుని కోసం చేస్తున్నా అనుకుండొచ్చు. వాట్ ఇఫ్ వీ ఆర్ రాంగ్ టుడే? బట్ ఐ వాంట్ టు హెల్ప్ యూ ఫ్రమ్ గోయింగ్ టు ద రాంగ్ పాత్ టు ద రైట్ పాత్. వి ఆల్ విల్ లెర్న్ టుడే. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎప్పుడు వినలే మనం ఇట్లాంటివి. Saul was with the wrong people in the wrong place and believing in the wrong things, having the wrong documents to kill Christians. But one day everything changed. Somebody shout one day. నా డిజైర్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ వన్ డే రావును గాక. నిజంగా అంటున్నా, ఆ రోజు ఎన్కౌంటర్ అయితే దేవునితో ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మా పిల్లలు చర్చికి రావట్లేదు పాస్టర్, దట్ వన్ డే గాడ్ విల్ బ్రింగ్ ఇన్ దేర్ లైఫ్. మై హస్బెండ్ ఈజ్ నాట్ కమింగ్ టు చర్చ్, దట్ వన్ డే గాడ్ విల్ డూ సంథింగ్ అమేజింగ్ ఇన్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ బి చేంజ్డ్. ఆమేన్. ఓకే, గాడ్ హ్యాస్ అ వే ఆఫ్ గెటింగ్ త్రూ టు దోస్ యూ కాంట్ గెట్ త్రూ టు. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నానో సౌలు గురించి. ఎవ్వరు కూడా సౌలు దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించలేదు. కానీ దేవునికి ఎవరితో ఎప్పుడు మాట్లాడాలో దేవునికి తెలుసు. హీ కెన్ టాక్. అదే అంటున్నాం కదా, మొన్న ఒక చదివాను నేను. సోషల్ మీడియా మీద ఒక అబ్బాయి భాషల గురించి రాశాడు. భాషలు మాట్లాడితే అర్థం కావాలా? పౌలు అన్నాడు 1000 మాటలు భాషల్లో మాట్లాడే బదులు ఒక్క మాట నేను తెలిసిన మాటతో మాట్లాడితే ఆస్వాదింపబడతారు అని అదొకటి స్టేట్మెంట్ చెప్పాడు. కామెంట్లలో అందరూ నేను తిడుతున్నాడు ఆయనని. నువ్వు బైబిలే చదవలే అసలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం రాయబడి ఉంది, భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడతాడు. ఏలాగనగా ఆత్మలో మర్మాలు మాట్లాడుతున్నాడు, ఆయన ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు అని కామెంట్లలో చెప్తున్నారు. అందరూ ఏం పెట్టారు తెలుసా? బాబు నువ్వు బైబిల్ చదువు నాయనా, తప్పుడు బోధన చేస్తున్నావు నువ్వు అన్నాడు. ఆ భయం అనుకున్నాను నేను, కరెక్ట్ అనుకుంటున్నాడు. ఇప్పుడు పౌలు ఎందుకు చేశాడు ఇలాగా? కరెక్ట్ అనుకొని తప్పుగా ఎలా చేశాడు కాన్ఫిడెంట్గా? నంబర్ 1, రైట్ దిస్ డౌన్. ఎందుకంటే ఈ హ్యాడ్ అ గాడ్లెస్ కాన్షియస్. ఆయన అంతరంగములో దేవుడు లేడు. మన అంతరంగము కూడా దేవుని వాక్యముతో ఏకీభవించకపోతే మనము తప్పు చేస్తూ ఉంటాము, కానీ కరెక్ట్ అని అనుకుంటాము. ఎంతమంది చేశారు ఇలాగా? నేను కూడా చేశాను. మీరు ఒప్పుకోరని తెలుసు. కరెక్ట్ అనుకొని కాన్ఫిడెంట్గా ఏం చేశాం? మనము ఏం చేసాం చెప్పండి? రాంగ్ చేశాము కాన్ఫిడెంట్గా. పాల్ హ్యాడ్ అ గాడ్లెస్ కాన్షియస్. పాల్కి ఎందుకు పాస్టర్ గారు కొందరు తప్పు చేస్తూ ఉంటారు కానీ కరెక్టే అనుకుంటారు? బికాస్ ఆఫ్ ఏం లేదు వాళ్ళకి? గాడ్లెస్ కాన్షియస్. వాళ్ళ మనసులో మైండ్లో దేవుడు ఉండు కానీ ఎక్కడ లేడు దేవుడు. వాళ్ళ సాక్ష్యము, వాళ్ళ అంతరంగంలో, వాళ్ళ కాన్షియస్లో దేవుడు లేడు. వాట్ ఈస్ కాన్షియస్? కాన్షియస్ అంటే ఇట్స్ ద వాయిస్ ఆఫ్ ద హ్యూమన్ స్పిరిట్. మనిషికున్న ఆత్మ స్వరము కాన్షియస్ అంటారు. తెలుగులో ఏమంటారండి కాన్షియస్ని? అంతరంగం అంటారా? మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటి? మన ఆత్మ హ్యూమన్ స్పిరిట్కు ఉండే స్వరాన్ని ఏమంటారు? మనస్సాక్షి. దేవుడు జాగ్రత్తగా గమనించండి, ఆదాము అవ్వను సృష్టించినప్పుడు మనస్సాక్షిని ఇవ్వలేదు వాళ్ళకి. ఏమి ఇవ్వలేదు? మనస్సాక్షి ఏం చెప్తుంది? కరెక్ట్ రాంగ్ అంటుంది. వాళ్ళకి కరెక్ట్ రాంగ్ తెలుసా సృష్టించినప్పుడు? లేదు. అయితే దేవుడు ఏం చేశాడు? మనస్సాక్షిని పెట్టాడు కానీ దాన్ని సీల్ చేసి పెట్టాడు. వాళ్ళకి ఎప్పుడు మనస్సాక్షి వెలిగింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ ఫలము తిన్న తర్వాత మనస్సాక్షి స్టార్ట్ అయింది.
దానికన్నా ముందు మనస్సాక్షి ఉందా? సో మనస్సాక్షి ద్వారా నడిపింపబడద్దు. దేవుని వాక్యము మన మనస్సాక్షిలో ఉంటే అప్పుడు నడిపింపబడాలా. ఇఫ్ యు ఆర్ లెడ్ బై యువర్ కాన్షియస్ యూ విల్ గో ఇన్ అ రాంగ్ డైరెక్షన్. కమాన్, ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు, ఓకే, మన మనస్సాక్షి మేల్కుంటుందా పడుకుంటుందా? పడుకొనే ఉంటుంది. ఎందుకు? అప్పుడు మనస్సాక్షికి ఏమైనా పని ఉంటుందా? పడుకొని ఉంటుంది. పొద్దున్న లేవగానే మనస్సాక్షి లేస్తారు. లిసన్ టు మీ. ఈ వాచ్ నేను ఇప్పుడు వేసుకునే ముందు ఏం చేస్తా? ఫస్ట్ నేను ఇది ఏం చేస్తా? ఇది పని చేస్తుందా చూస్తా. రెండోది ఏం చూస్తా? ఈ వాచ్ టైము మా ఇంట్లో ఉన్న టైం కరెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తా. కమ్ ఆన్, ఎస్ ఆర్ నో. సో మనం ఏం చేయాలంటే పొద్దున్న లేవగానే మనతో పాటు ఏం మేలుకు వస్తుంది? సో మనస్సాక్షిని తీసుకొని ఈ వాచ్తో దేవుని వాక్యముతో ట్యూన్ చేసుకోవాలి మన మనస్సాక్షిని. Somebody shout amen. That is important for us. అందుకే వాక్యం చదవాలా. That's why you need to hear, you need to read the word. పౌలు ఎందుకు చేశాడు తప్పు? He did not have a trained conscience. ఆయన మనస్సాక్షి దేవుడి వాక్యము ద్వారా ట్రైన్డ్ అయి లేదు. ఎలా? ఇక్కడ రాయబడి ఉంది అపోస్తలుల కార్యము 23వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. Acts chapter 23 verse 1. Then Paul looking earnestly, ఆయన జ్యూరీ ముందు నిలబడ్డాడు, ఇక్కడ జడ్జి ముందు నిలబడి ఏమంటున్నాడు చూడండి. Then Paul looking earnestly at the council said, men and brethren, I have lived with all good conscience before God until this day. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకొని చూడాలని చెప్పాను. ఆయన పౌలు స్టెఫెన్ చంపుతున్నప్పుడు కూడా మంచి మనస్సాక్షి ఉండే ఆయనకి. మరి దమస్కు రోడ్ మీదకి వెళ్ళి క్రైస్తవులందరినీ ఆయన హింసిస్తుండగా అప్పుడు ఏమనుకున్నాడు? దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. వై? బికాస్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ కాన్షియస్. అందుకే వాక్యము లేనప్పుడు మనస్సాక్షి ద్వారా నడిపింపబడితే మనం కరెక్ట్ అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. అందుకనే ఈ సాయంకాల సమయం మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ మనస్సాక్షిని పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించండి. మీ మనస్సాక్షిని దేవుని వాక్యానికి అప్పగించండి. హల్లెలూయా చెప్పగలరు ఎవరైనా? హల్లెలూయా. కమిట్ యువర్ స్పిరిట్, యువర్ కాన్షియస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాచ్ ఎలా చెక్ చేస్తాము? అలాగా చెక్. మనస్సాక్షి ద్వారా నడిపింపబడితే ఏది మీకు రాంగో అది నాకు రైట్ అయి ఉండొచ్చు, నాకేదైతే రైటో మీకు రాంగ్ అయి ఉండొచ్చు. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఎందుకు సౌలు చేశాడండి? కరెక్టే చేస్తున్నాను, కానీ మనస్సాక్షి మంచిగా ఉండే అని చెప్తున్నాడు. మీ మనస్సాక్షిని దేవునికి అప్పగించండి. డోంట్ బి లెడ్ బై యువర్ కాన్షియస్, be led by the word of God filled conscious. ఆమెన్ చెప్దామా అండి? ఫస్ట్ది ఏంటండి? అన్గాడ్లీ కాన్షియస్. నెంబర్ 2, ఎందుకు పౌలు అలా చేశాడు? తప్పు చేస్తూ కూడా కరెక్ట్ అని ఎందుకు అనుకున్నాడు? రెండోది ఏంటి తెలుసా? ట్రెడిషన్. ట్రెడిషన్ అంటే ఏంటి? రిలీజియస్ పీపుల్ ఎలా ఉంటారు? చాలా ఖతర్నాక్ ఉంటారు వీళ్ళు. ఒక చేతిలో బైబుల్ ఉంటుంది, ఇంకో చేతితో కొడతారు. వెరీ రిలీజియస్, దే ఆర్ నాట్ స్పిరిచువల్. డేంజరస్ వీళ్ళు. మతాచారులు. ప్రార్థనలంగా చెప్పిప్పుతారు, ప్రార్థనలంగా తలగప్పుకుంటారు. మతం ఉంది కానీ ఏం లేదు, ఆత్మీయత లేదు. పౌలు కూడా మతస్థుడే ఉండే. ఏముండే? ట్రెడిషన్ అంటే ఏంటి? రాసుకోండి. లెట్స్ గో టు గలేషియన్స్ చాప్టర్ 1. గలేతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం చూసుకుందామండి. గలేషియన్స్ చాప్టర్ 1 వర్స్ 13 and 14. చూడండి పౌలు ఏమంటున్నాడు చూడండి. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు. చూసారా? పితరులు, ట్రెడిషన్. ఫర్ యూ హ్యావ్ హర్డ్ ఆఫ్ మై ఫార్మర్ కండక్ట్ ఇన్ జూడాయిజం. అంటే ఆయన ఏముండే? యూదుడు ఉండే. How I persecuted the church of God beyond measure and tried to destroy it. ఎందుకు డిస్ట్రాయ్ చేయడానికి చూశాడు? He was a Jew, he was traditional. ఈ రోజు ట్రెడిషనల్ చర్చెస్ ఆర్ పర్సిక్యూటింగ్ charismatic churches. ఒక ట్రెడిషన్ కావాలి మనకి. ఏంటి? 3 పాటలు, ఒక వాక్యము,
వాక్యంలో 3 పాయింట్లు ఉండాలా, 4 పాయింట్లు ఉండాలా. ట్రెడిషనల్, మనం కూడా ట్రెడిషన్ అయిపోవచ్చు. లాస్ట్ టైం ఎలాగుండే సర్వీస్ ఈసారి కూడా అలాగే ఉండాలా. ట్రెడిషన్, లాస్ట్ వీక్ సర్వీస్ ఎలాగ ఉండేనో ఈసారి అలా సర్వీస్ ఉండడానికి వీలు లేదు. దేవుడు కొత్తగా చేయను గాక. ఆమేన్. ట్రెడిషన్ కింద వెళ్ళొద్దు. ట్రెడిషన్ అంటే ఏంటి? యు లవ్ ద గాడ్ ఆఫ్ ద పాస్ట్. గతంలో, ఇప్పుడు దేవుడు ఎలాంటి దేవుడో యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ట్రెడిషన్, వి లవ్ ట్రెడిషన్. సమ్టైమ్స్ ట్రెడిషనలీ వి సెలబ్రేట్ బర్త్డేస్. ట్రెడిషనలీ వి కమ్ టుగెదర్ యాజ్ ఫ్యామిలీస్ ఫర్ క్రిస్మస్. క్రిస్మస్ రోజు ఇక్కడికి వచ్చే వాళ్ళు రారు. ఎందుకు? చుట్టాల దగ్గరికి వెళ్తారు, వాళ్ళందరూ ఒక సంఘంలో కలుస్తారు. ఎందుకు? కొట్లాట్లు అవుతాయి, ఎవరంతా కలవరు. క్రిస్మస్ రోజు మొఖాలు చూసుకుంటారు, మొఖాలు చూడరు. ఎవరు ఎంత గోల్డ్ వేసుకొచ్చారో చూసుకుంటారు, బంగారాలు చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెద్దమా ఇట్లా, పెద్దమా నల్లగా అయిందా, తెల్లగా అయిందా, పొట్టిగా అయిందా, లావ్ అయిందా, జుట్టు ఉందా, జుట్టు ఊడిపోయిందా, అన్ని స్కానింగ్ ఇయర్కి ఒకసారి అవుతుంది. ట్రెడిషనల్లీ వి సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ 25th. ఏ ట్రెడిషన్ అయితే యేసయ్య లేడో, ప్లీజ్ టేక్ దట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. వి ఆర్ వెరీ ట్రెడిషనల్. వి లవ్ ట్రెడిషన్. రిలీజియస్ హ్యాస్ కాస్డ్ మోర్ ట్రబుల్ టు అవర్ వరల్డ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. రిలీజన్, ఈరోజు ఎందుకు గొడవలు అవుతున్నాయి? మీరు హిందూ, మేము ముస్లిం, మేము క్రిస్టియన్. ట్రెడిషన్, ఇట్స్ ఆల్ రిలీజన్. Don't be under tradition. Tradition will cause you to do the wrong thing and thinking that you are doing the right thing. Paul ఏమన్నా నెక్స్ట్ చూడండి, verse 14లో చూడండి. నా పితరుల పారంపర్యచారమందు విశేష శక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన మనస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో అత్యధికము నొంది తిని. చూసారా? మేమే గ్రేట్. And I advanced in Judaism beyond many of my contemporaries in my own nation. Be more exceedingly zealous for a tradition of my tradition follow అవుతారు. నేనెప్పుడు ప్రభువా ఎవ్రీ వీక్ సర్వీస్ ఇలాగ ఉండాలని ప్రార్థన చేయ. నీ చిత్తం జరుగును గాక ప్రభు. ఒక్కసారి వర్షిప్ 40 minutes అవుతుంది, ఒకసారి వర్షిప్ 10 minutes అవుతుంది. దేవుని చిత్తము. ఇట్స్ గాడ్స్ విల్. ట్రెడిషనల్ పీపుల్ ఆర్ వెరీ టఫ్. ట్రెడిషన్. ట్రెడిషన్ ఈజ్ అ వే వీ హ్యావ్ బీన్ డూయింగ్ థింగ్స్. ఎందుకు చేస్తామో తెలీదు, కానీ చేస్తాం. ట్రెడిషన్ ఈజ్ రిఫ్యూజింగ్ టు నో గాడ్ ఇన్ ద నౌ. మా మమ్మీ ఎలా చేసిందో నేను అలాగే చేస్తా. మా మమ్మీ నన్ను ఎలా పెంచిందో మా పిల్లల్ని అలాగే నేను పెంచుతా. రాంగ్. మీ పిల్లలు, మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రభువా మా పిల్లల్ని ఎలా పెంచాలా ప్రభువా అని మీరు ప్రార్థన చేసి పెంచాలా. మీ పిల్లలను అమ్మమ్మకో నాన్నమ్మకో ఇవ్వకండి. మీ పిల్లలను మీరు పెంచండి. వినిపిస్తలేదు? బీయింగ్ ఆనెస్ట్, యూ రేజ్ యువర్ చిల్డ్రన్, దే ఆర్ యువర్ చిల్డ్రన్. అమ్మమ్మ తాతలు నానమ్మలు మీకు హెల్ప్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. ఈరోజు అందరూ కూడా స్త్రీలు పురుషులు, దే ఆర్ వర్కింగ్, దే నీడ్ హెల్ప్. నథింగ్ రాంగ్. But you should be somebody who should be speaking into your children. Can somebody shout amen? Tradition is frozen success. Tradition is knowing God's history, but future is mystery. Tradition refuses to change. Change గారాలు. చర్చికి వచ్చే ముందు చెప్పులు బయట వదలాలి అంతే. There is no change. పౌలు ఎందుకు కరెక్ట్ చేస్తున్నాడు అనుకున్నాడు, రాంగ్ ఎందుకు? బికాజ్ హీ హ్యాడ్ ట్రెడిషన్. ఆర్ యూ ట్రెడిషనల్? థింక్ అబౌట్ ఇట్. ఆర్ యూ ట్రెడిషనల్? మెదక్కు పోయి జుట్టు సమర్పిస్తా, యూ ట్రెడిషనల్. మనం చెప్తాము ఓ వాళ్ళు విగ్రహారాధికులని, ఇక్కడేం తక్కువనా? ట్రెడిషన్ ఈజ్ డేంజరస్. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ థింకింగ్ దే ఆర్ డూయింగ్ రైట్ when it's wrong, cause the tradition is more valuable to them than God. Number one, what is the number one problem?
వినిపిస్తలే. గాడ్లెస్. Number 2, tradition. Number 3, we are closing. Refusing to be born again. రక్షణ పొందకుండా జీవించే వ్యక్తులు, క్రిస్టియన్స్ కూడా ఉంటారు అందులో, who refuse to be born again. పౌలు ఎందుకు తప్పు చేశాడు? కరెక్ట్ అనుకున్నాడు, ఎందుకు తప్పు చేశాడు? Why? He thought he was doing right, but he was doing wrong. Why? Because he was not born again. 1 Corinthians chapter 2 verse 14. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. But the natural man does not receive the things of the Spirit of God, for they are foolish to him, nor can he know them because they are spiritually discerned. Natural men give birth to natural people. రైట్, అర్థమవుతుంది కదా? న్యాచురల్. సో ఎప్పుడైతే మనము న్యాచురల్గా పుడతామో మన స్పిరిట్లో మన మమ్మీ డాడీ చేసినవన్నీ కూడా మనకి వస్తాయి. మీ డాడీకి షుగర్ ఉంటే అవి కూడా వచ్చేస్తాయి, శాపాలు ఉంటే అది వస్తాయి, ఆమెనన్నా అనకపోయినా వస్తాయి దీపక్, బికాజ్ యు ఆర్ హ్యూమన్ స్పిరిట్. ఇవన్నీ వస్తాయి నిజంగా. కొన్నిసార్లు ఐల్ టెల్ యూ, లిసన్ టు మీ వెరీ, వాట్ యువర్ గ్రాండ్ ఫాదర్ డిడ్ నాట్ ఓవర్కేమ్ came to your father, and your father also did not overcame. That's why you are struggling in that problem even today. మీరు జయిస్తే మీ పిల్లలు అక్కడ స్ట్రగుల్ గారు. తాత అదే స్ట్రగుల్ అయ్యిండు, డాడీ అదే స్ట్రగుల్ అయ్యిండు, నువ్వు అదే స్ట్రగుల్ అవుతున్నావు, నెక్స్ట్ కూడా స్ట్రగుల్ అవుతారు. అట్లీస్ట్ యూ బీ సంబడి యూ కెన్ ఓవర్కమ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. సో బట్ ద న్యాచురల్ మ్యాన్ డస్ నాట్ రిసీవ్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్. సో రక్షణ లేని వ్యక్తి, యేసుక్రీస్తు తెలియని వ్యక్తి సంఘానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి అంటే వింటాడు వాక్యం, కానీ హీ డస్ నాట్ అండర్స్టాండ్. ఆయన రక్షింపబడితే ఆత్మ సంబంధములో ఆత్మ సంబంధి అయిన రక్షణ పొంది ఆయన ఆత్మను దేవుడు జీసస్ విల్ రీప్లేస్ విత్ ద స్పిరిచువల్, అంటే ఈ స్పిరిట్ విత్ గాడ్. దెన్ హీ విల్ రిసీవ్. అప్పుడు ఆయనకి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి. ఏ రోజైతే రక్షణ పొంది యేసుక్రీస్తును అంగీకరించుకుంటాడో దెన్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ స్పిరిచువల్ థింగ్స్. అందుకే ఈ రోజుల్లో క్రిస్టియన్సే అద్భుతాలను వ్యతిరేకిస్తున్నారు. మేము సిలిండర్ పెట్టాము, సిలిండర్ తెచ్చి బయట పెడితే సిలిండర్ ఫుల్ అయిందంట, దాన్ని హేళన చేస్తున్నారు. ఎర్ర సముద్రము చీల్చాడని వాడు చదివితే ఇంకా ఏం చేస్తాడో, ఇంకా సింహాల నోరుని మూశాడు దేవుడు అని బైబిల్లో చదివితే ఇంకేం చేసుకుంటాడు, గుండు కొట్టించుకుంటాడేమో. ఏసై ఇంకా యోనా మళ్ళీ చాప కడుపులో ఉన్నాడని 3 రోజులని తెలుసుకునే పిచ్చెక్కుతారేమో, పోయి జాయిన్ అవుతాడేమో ఎర్రగంట హాస్పిటల్లో. సిలిండర్ ఏంటి, దేవుడు ఏమైనా చేయగలడు, సిలిండర్ లేకుండానే వంట చేయగలడు దేవుడు. ఆడ సిలిండర్ అవసరమా దేవునికి? ఏమండి, నేను ప్రేయర్ చేస్తే దేవుడు రీఛార్జ్ చేస్తాడు దేవుడు. ఏమైనా అసాధ్యమా దేవునికి? క్రిస్టియన్సే వ్యతిరేకరిస్తారు. అరే గర్భసంచి లేని వాళ్ళకే దేవుడు పిల్లలు ఇచ్చాడంటే, సేరమ్మకి అసలు గర్భం మృతత్తుల్యం అయిపోయింది, 90 years old. Doctors will not agree. I don't care, but I agree with Bible. The spirit, when you are not spiritual, you will not understand. That's why you should be born again. రక్షణ పొందాలా, వచ్చి ఏసని తెలుసుకున్నాడు, నిజంగా రక్షణ పొందాలి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ థింగ్స్. లేకపోతే ఫూలిష్ ఉంటుంది, అబ్బా వాక్యమా, చర్చికి వెళ్ళాలా, ఫూలిష్. యూ ఫీల్ కమింగ్ టు చర్చ్ ఇస్ ఫూలిష్నెస్. ఆత్మీయంగా ఉంటే నేను ఖచ్చితంగా సంఘానికి వెళ్ళాలా, I have to go to church, I have to hear the voice of God, God has a word for me. You ఆసక్తిగా ఉంటావు. You have to be born again. How can a man be wrong and believe he is right? Number 1, untrained, godless, conscious. Number 2, number 3, refusing to be born again. Natural humans give birth to humans, but the Holy Spirit gives birth to spiritual things. Somebody shout amen. To be born again means to receive the recreated human spirit from Jesus. Let's go to 2 Corinthians chapter 5 verse 18.
కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. నెక్స్ట్ వర్స్ సిస్టర్. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. ఇప్పుడు మనము రక్షణ పొందిన వాళ్ళ పైన దేవుడు పాపాన్ని మోపుతాడా? యేసయ్య మీద మోపేశాడా? యేసయ్య మీద. మరి ఇక్కడ పాపులు ఉన్నారా, నీతిమంతులు ఉన్నారా? నీతిమంతులు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆత్మ ద్వారా రక్షణ పొందిన వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఇంకా పాపి అనుకుంటారు. నిజంగా బోర్న్ అగైన్ అయిన వాళ్ళు ఏమంటారు? నేను, ఎందుకంటే యేసయ్య నా పాపాన్ని అన్నిటినీ క్లియర్. రైట్, రీడ్ వన్స్ అగైన్ సిస్టర్. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆమేన్. నెక్స్ట్ వర్స్. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడునని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎవరైతే రక్షణ పొందలేదో మీరు కూడా దేవునితో సమాధానం పొందుకోవాలని మా ప్రార్థన. The day you receive Jesus as your Lord and Savior, you are not changing religion. You are changing from natural to spiritual. ఆమేన్. ప్రకృతి సంబంధం నుంచి ఆత్మీయ సంబంధంగా అవుతున్నావు. అది యేసుక్రీస్తుని నమ్మడము. బయట వాళ్ళకి తెలీదు. ఏమనుకుంటారు? డబ్బులు ఇచ్చి కన్వర్షన్ అంటారు. ఒక్క మాట అడుగుతాం, మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి కన్వర్షన్ చేశారా? నాకైతే చేయలేము. నేను హిందూ ఫ్యామిలీ నుంచి వస్తాను, వెతుకుతున్నా. నేను ఎవరు ఇచ్చారు, ఎవరిచ్చి మార్చారో వెతుకుతున్నా వాళ్ళ కోసం, ఇంకా దొరకలే నాకు. ఇవంతా ఎవరు మాట్లాడతారు? ప్రకృతి సంబంధమైన వాళ్ళు మాట్లాడతారు. ఆత్మీయం ఉన్న వాళ్ళు మాట్లాడతారా? ఏ ఇంట్లో అయితే, సరిగా వినండి, ఏ ఇంట్లో అయితే స్త్రీ నాయకత్వం చేస్తుందో, భర్త ఉన్నాక కూడా స్త్రీ నాయకత్వం నడిపిస్తుందో ఆ ఇల్లు కూలిపోతుంది. భార్య పని లోబడి భర్తను ఎంకరేజ్ చేయాలి. వినిపిస్తలేదండి? ఎప్పుడు భర్త వింటాడు భార్య మాట? చెప్పండి. ఎక్కడైతే రెస్పెక్ట్ ఉంటుందో భర్త వింటాడు. ఏ పురుషునికి కూడా భర్తకి ఎప్పుడు కూడా భార్య దృష్టిలో హీరోలాగా ఉండాలని ఉంటుంది. మీ భర్త లేకపోతే మీరు నాయకత్వం నడిపియండి. కానీ ఏ ఇంట్లో అయితే రెస్పెక్ట్ ఉండదో, భర్తను తీసి ఇట్లా పడేస్తారో మీరు పైకి రారు. మీ ప్రాఫెసీ అనుకుంటారా, లేకపోతే వర్డ్ ఫ్రమ్ గాడ్ అనుకుంటారా, మీ ఇష్టం. అంటే పాస్టర్ ఆయన తప్పు చేస్తే మేము ఏం చేయాలా పాస్టర్ అంటే? రెస్పెక్ట్ చెయ్యి. నువ్వెవరు? ఆర్ యు అ జడ్జ్? డిడ్ గాడ్ కాల్ యూ టు జడ్జ్ ఆర్ టు లవ్? స్టూడెంట్ టీచర్ని కరెక్ట్ చేస్తే కరెక్టా? టీచర్ స్టూడెంట్ని కరెక్ట్ చేస్తే బెస్టా? టీచర్ని ఎవరు కరెక్ట్ చేయాలా? అంతే. యు ఆర్ నాట్ సపోజ్ టు కరెక్ట్ యువర్ హస్బెండ్. లెట్ గాడ్ కరెక్ట్ యువర్ హస్బెండ్ ఆర్ ద లీడర్ కరెక్ట్ యువర్ హస్బెండ్. వినిపిస్తలేదు? గట్టిగా గట్టిగా ఆ స్త్రీలందరూ చెప్పండి ఇప్పుడు. మా ఆయన మంతోడు కాదు, నువ్వు సర్టిఫికేట్ ఇచ్చావు, అది నీ దృష్టిలో ఆయన అట్లా చూడు. స్టార్ట్ రెస్పెక్టింగ్ హిమ్. సీ హౌ యూ విల్ బికమ్ అ లీడర్. నువ్వు మంచి భర్తనే కావు అని నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు. ఎంత ప్రయత్నించినా భర్తలాగా చేయలేకు. నువ్వు మంచి తండ్రే కావట్టు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు. నువ్వు ఆయన ఎంత ట్రై చేసినా పిల్లలే మా డాడీ వేస్ట్ అంటున్నాడు. యు ఆర్ గివింగ్ దట్ సర్టిఫికేట్. Who asked you to give that certificate? You are not supposed. Who are you? Inspector intlo. You are supposed to submit. మీ భర్తను స్వీటీ అనొద్దు, స్వీటీ బేబీ అనొద్దు. మళ్ళీ మీ ఆయన బేబీ లాగా బిహేవ్ చేస్తే మళ్ళీ కష్టము. యూ షుడ్ కాల్ యువర్ హస్బెండ్ లార్డ్. అంటే నా భర్త అబ్రహాం లాగా ఉంటే నేను మా భర్తని నేను యజమాని అని పిలుస్తాను. అబ్రహాం అబద్ధాలు ఆడిండు. ఆయన సేరా ఏం పిలిచింది? పిలవండి మీ ఆయనని. ఎట్లా ట్రై చేయండి.
దట్ ఇస్ ద ప్రాబ్లమ్ టుడే ఇన్ ద చర్చ్, ఇన్ ద ఫ్యామిలీస్. అందుకని ఆత్మీయంగా ఉన్నవాళ్ళు వాక్యము ప్రకారము నేను వాక్యము చేస్తా. మా భర్త ఎలాగున్నా నేను మాటలు వస్తలే. గుర్తుందా ఆ రోజు పెళ్లి రోజు నేను లోబడి ఉందును అని చెప్పారా దేవుని సన్నిధిలో? చెప్పారా? నేను నడిపిస్తా ఈయనన్నారా, లోబడతానన్నారా? మర్చిపోయారా? అందుకే పెళ్ళిళ్ళకి వచ్చి వినాలా కొన్నిసార్లు, అరే నేను కూడా ఇదే చెప్పినా కదా అని తెలుసుకుంటారు. మనం పెళ్ళిళ్ళకి ఎప్పుడుకి వస్తాము? మంచిగా రెడీ అయ్యి లిప్స్టిక్ వేసుకొని భోజనం టైంకి వస్తాము. వాక్యం వినాము. కొన్ని ప్రాఫిటీస్ ఉంటారు, దైవ జనరాలు ఉంటారు, కొందరు ప్రవచనాలు చెప్పే దైవ జనరాలు. ఏ దైవ జనురాలైతే తన భర్తకి లోబడదో ఆ దైవ జనరాల లోపల జెసిబుల్ స్పిరిట్ ఉంది, పరిశుద్ధాత్మ లేడు. ఓపెన్గా చెప్తున్నా. ఏ భార్య అయితే భర్తకు లోబడకుండా ఓ సందేరేలా మా దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే నేను నమ్మను. దట్ ఉమెన్ షుడ్ నెవర్ బి అ లీడర్. షీ ఈజ్ నాట్ సపోజ్ టు బి కన్సిడర్డ్ అ ప్రాఫిటెస్. ఇఫ్ షీ సబ్మిట్స్ టు అ మ్యాన్, షీ ఈజ్ అ ప్రాఫిటెస్. అసలు ప్రాబ్లం ఏం తెలుసా? Husbands also not leaders at home. He should say, I will get children ready, you cook breakfast. Then there will be unity. Your children will say, daddy also is working. That's how you should do. But they are not leaders. That's why your wife does not respect you. Sorry for my language, but I had to tell that. You're not taking care. Drop just. Get your children ready in the morning. Take care of your children. Tiffin, I'm telling you, then there will be difference. The Bible says, if you are natural, you will not understand spiritual things. ఇంట్లో ఎందుకు గొడవలు అవుతున్నాయి తెలుసా? భార్య యజమానకత్వం తీసుకుంటుంది. మహిళా ఉద్యమం జిందాబాద్. సంఘంలో కాదు, అది మీ కుటుంబంలో కూడా కాదు. ఎనీ ఫ్యామిలీ దట్ ఈస్ డ్రివెన్ బై ఎ ఉమెన్, వెన్ ద మ్యాన్ ఈస్ దేర్, విల్ నెవర్ కమ్ అప్. యూ షుడ్ సపోర్ట్ యువర్ హస్బెండ్. యూ షుడ్ టెల్ హస్బెండ్, పాస్టర్ గారు మా ఆయన వాళ్ళ మమ్మీ మాట ఎక్కువ వింటాడు అంటే ఏం చేయాలి మీరు? మీ మమ్మీ మాట వింటావా, మీ మమ్మీ మాట వింటావా అంటే చెప్పినట్టే అవుతుంది. మమ్మీ మాట పక్కన పెట్టి మీ భర్తను ప్రేమిస్తే ఎవరి మాట వింటాడు? లేదు, ప్రేమ లేదు మనకి. ఎప్పుడు ఫోకస్ అదే, మమ్మీ మాట వింటాడు, మమ్మీ మాట వింటాడు. ప్రేమ చూపించండి, మీ మాట వింటాడు. ప్రేమ కన్నా గొప్ప ఆయుధం ఉందా? గట్టిగా. అందుకే చెప్పా, ఈరోజు ఎందుకు వచ్చారో మీరు? ప్రైజ్ ద లార్డ్. మమ్మీ మాట వింటాడు పాస్టర్, మమ్మీ మాట వింటాడు పాస్టర్, మా మమ్మీ మాట వింటాడు పాస్టర్. మమ్మీలో ప్రేమ ఉంది కాబట్టి వింటాడు. మమ్మీని వింటున్నాడంటే చిన్నప్పటి నుంచి మమ్మీ చూసుకుంది, పెంచింది, రైట్? నౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హస్బెండ్. కాంపిటీషన్ ఉన్న దగ్గర పైకి రాము. యూ షుడ్ కాంప్లిమెంట్ వన్ అనదర్. మీ భర్త మాత్రం వాళ్ళ మమ్మీ మాట వినొద్దు, నువ్వు మాత్రం మీ మమ్మీ మాట వినాలా? హౌ డస్ ఇట్ వర్క్? మీ మమ్మీ జిందాబాద్, వాళ్ళ మమ్మీ ముర్దాబాద్. ఎట్లా? హౌ విల్ దిస్ వర్క్? నో, ఎక్కడ సంధి కావాలి కదా, ఎక్కడో ఇంట్లో కుటుంబంలో శాంతి సమాధానం రావాలంటే ఎక్కడో కాంప్రమైజ్ కావాలి. ఎక్కడైతే కాంప్రమైజ్, థింక్ అబౌట్ ఇట్. వాక్యమే కదా. Somebody has to take a step and say, no, okay, let's do it. నేను చేస్తా, ఆయన చేయాలా? నేను ఎట్లా చేస్తా పాస్టర్? ఆమె కథ. మధ్యలో ఎవరు సఫర్ అవుతుందో తెలుసా? మీ పిల్లలు సఫర్ అవుతారు. మీ భర్త మీ నుంచి పారిపోతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? సాడ్, బట్ లెట్ మీ టెల్ యూ, హీ హాస్ బికమ్ అ జీరో ఇన్ యువర్ సైట్. ఆయన తప్పులు చాలా మీకు తెలిస్తే నో ప్రాబ్లం, తవ్వుతారు కొన్నిసార్లు. ఇప్పుడు ఆల్ సోల్స్ డే ఉందా? ఏ రోజు బ్రదర్? సండే రోజు. సమాధుల
అన్నిటికీ పండుగలు ఉన్నాయి మనకు. సమాధుల పండుగ, చెప్పుల పండుగ, అన్నిటి. సమాధుల పండుగకి ఏం తీసుకుపోతారు? ఇప్పుడు సమాధి ఇక్కడ అందరు ఫుల్ రష్ ఉంది. ఎందుకు? సమాధుల పండుగకి ఏం చేస్తారు? పెయింట్లు వేస్తారు, సమాధికి క్లీన్ చేస్తారు, నీళ్ళతో కడతారు, అన్నీ కడతారు. పువ్వు ఏమేమి తీసుకెళ్తారు? పువ్వులు. ఇంకా ఎవరైనా గడ్డపాడు తీసుకెళ్తారా? క్రోబార్ తీసుకెళ్తారా? తాత నీ ముఖం చూస్తా అంటారా? డాడీ ఒక్కసారి నీ ముఖం చూస్తా అంటారా? కానీ చాలామంది కుటుంబాల్లో గడ్డపారు ఉంటుంది రెడీగా. భర్త ఏమని అనగానే భార్య నీ భూమంతా తవ్వి చూపిస్తా అంటది. మీ భర్త ఏం చేస్తాడో తెలుసా? అమ్మో, హీ విల్ అబౌట్ టర్న్ అండ్ హీ విల్ లీవ్ యూ. లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్, మరొకసారి, లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్. లవ్ లేని దగ్గర ఎక్స్పోజింగ్ ఉంటుంది, అక్కడ ఇజ్జత్ తీయడం ఉంటుంది. అందుకే భార్య మీద జోకులు వేయద్దు. భర్త కూడా భార్య మీద సటైర్లు వేస్తారు పబ్లిక్లో. ఏమి వండింది, ఏమి వండింది చెప్పండి అంటారు. చికెన్ లాగా లేదు, అది ఆలుగడ్డలాగా వండింది. యు నాట్ సపోజ్ టు డిగ్రేడ్ యువర్ వైఫ్. రేపు భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది, మీ టైం వస్తుంది. ఎవ్రీ డాగ్ యాజ్ ఇస్ డే అని ఆమె వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు దాగానే వాళ్ళ డాడీ ముందు ఒక మాట చెప్తుంది. వాళ్ళ ఇంటికి, మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఆయన కూర్చోండి, అక్కడ వద్దులే, అక్కడ వేరే వాళ్ళు కూర్చుంటారు, నువ్వు ఈ చైర్లో కూర్చోండి. భార్య మంచిగా అయిందా అంటారు. ఇట్లానా, నెక్స్ట్ నీ పని చేస్తా, మా అమ్మ ముందు నీ ఇజ్జత్ తీస్తా, ఇట్లనే అయిపోతుంది. వై? బికాస్ డోంట్ మజాక్ చేయొద్దు. భార్యని ఇన్సల్ట్ చేస్తే భర్తకు సంతోషం వస్తుంది అంటే అది ప్రేమనే కాదు. ఈమె వండితే పాస్టర్, వండితే గ్లూకోజ్ ఎక్కించుకోవాలా పాస్టర్, ఇట్లా అవుతే ఎలా ఉంటుంది? ఆమె చూస్తుంది, సరే పాస్టర్కి కాదు కదా నీకు అవుతుంది అంటది. I have been to some families. Wow. Excellent. There is love. Their children are well behaved. ఎందుకు వెల్ బిహేవ్ చెప్పండి? వైఫ్ అండ్ హస్బెండ్ సంతోషంగా ఉన్నారు కాబట్టి పిల్లలు వెల్ బిహేవ్డ్. కొందరు ఇంట్లలో పిల్లలు ప్రైజ్ ది లార్డ్ కూడా చెప్పారు. They don't have manners. Why? Because wife and husband are not happy at home. This is true. We know how you are at home seeing your children. మీ పిల్లల్ని బట్టి మీరు ఇంట్లో ఎట్లున్నారో మాకు తెలుసు. చిల్డ్రన్స్ చర్చ్కి వెళ్ళాలి, అందుకే నిజ స్వరూపాలు బయటికి వెళ్తాయి. నిజంగా అంటున్నాను. హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్? వాట్ యూ టీచ్ యువర్ చిల్డ్రన్? అందరు చెడ్డోళ్ళు చర్చిలో ఎవరితో మాట్లాడకు, అది ట్రైనింగ్ ఇస్తున్నారు మీ పిల్లలకి. Why am I sharing this? I don't know. But there's somebody here who has to hear this. Any child who's raising two things on their parents, tongue and hand on your parents, you are మీ జీవితాన్ని మీరు పాడు చేస్తున్నారు. పాస్టర్, నాకు హార్మోన్స్, నాకు పీరియడ్స్ టైంలో పిచ్చి లేస్తుంది. గోడకు తల కొట్టుకో, నీ నోరు మాత్రం వాడకు. అండ్ డోంట్ స్పాయిల్ సంబడి ఎల్సెస్, ఎస్పెషలీ యువర్ పేరెంట్స్. డోంట్ డిగ్రేడ్ యువర్ పేరెంట్స్. బీయింగ్ వెరీ ఆనెస్ట్ యూ. ఏ పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులు సరిగా చూసుకోరో, దే విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్. లెట్స్ గో టు Ephesians 6:1 and we'll close. Did you learn something today? Yeah, praise the Lord. గట్టిగా హల్లెలూయా చెప్పగలరా? పురుషుల స్వరం వినిపిస్తుంది. రీజన్. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడని. ఓకే, చూడండి, ఇక్కడ ఆనర్ రాసి లేదు, ఒబీడియన్స్ అని ఉంది. ఒబే యువర్ పేరెంట్స్ అని ఉంది. ఆనర్ కాదు, ఒబే ఉంది. అంటే ఆనర్ చేయాలా, ఒబే చేయాలి. ఎందుకు చేయాలి చూద్దాం. నెక్స్ట్ వన్, verse 2. నీకు మేలు కలుగునట్లు. నీకు మేలు కలగాలంటే ఏం చేయాలండి? నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నీకు మేలు కలగాల? నీ లైఫ్లో ఫెయిలియర్ ఎందుకు ఉంది? నీ లైఫ్లో ఉద్యోగం కష్టపడుతున్నావు ఎందుకు? యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
you're not honoring your father and mother. థింక్ అబౌట్ ఇట్. బైబిల్లోనే రాయబడి ఉంది, నేను మళ్ళీ ప్రత్యేకంగా రాయలేదు ఇది. ఏమని రాయబడి ఉంది సిస్టర్? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నెక్స్ట్ వర్స్ 3. అప్పుడు నీవు భూమి మీద, ఎప్పుడు తల్లిదండ్రులను సన్మానిస్తే అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదువు. రైట్. సో హౌ యు ఆనర్, ఓన్లీ యు నో ఇట్. యు నో హౌ యు ఆనర్. We can't judge. How you honor depends on you. Number one, I encourage you to financially support your parents. వాళ్ళకు ఉద్యోగం ఉన్నా లేకున్నా. మా డాడీకి 78 years. Tomorrow is his birthday. He's 78 years. He still does. ఆయన ఇంకా పని చేస్తారు. I financially support him every month. Not because he does not have money, but as a son, I should support my father financially. So every son must support their father or mother. ఏ భార్య కూడా ఆపితే మీకు మంచిగా కాదు. ఒకరు ఆమెను అంటలేరు. వాక్యం చేయడం ఇంపార్టెంటా, కక్ష పెట్టుకోవడం ఇంపార్టెంటా? వినిపిస్తలేదు, గట్టిగా చెప్పాలా? వాక్యము మస్తు వాక్యం విని పాటించకపోతే ఏం ఫాయిదా? ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులను సన్మానించకపోతే రేపు మీ పిల్లలు సన్మానించారు మిమ్మల్ని. ఇప్పుడే చెప్తున్నా నేను. డోంట్ కమ్ టుమారో అండ్ కంప్లైంట్, నా కొడుకు మాట వింటలేడు, నా కూతురు మాట వింటలేదు. మీరు చేసినట్టే మీ పిల్లలు చేస్తున్నారు. సో ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నంబర్ 1, లెట్స్ గో టు ద సర్మన్. దేవుని ఉద్దేశములు ఏంటి? ఎందుకు కరెక్ట్ అనుకుంటా రాంగ్ విషయంలో ఎందుకు వెళ్తామంటే, our spirit, our conscious is not trained. Godless conscious. Number 2, tradition చాలా. Number 3, refusing to be born again. మీరు రక్షణ పొందని వారైతే యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించుకోవచ్చు. బికాస్ natural gives birth to natural, Holy Spirit gives birth to spiritual things. Let's just close our eyes and bow down our heads. అందరం కూడా కళ్ళు మూసుకొని తలలోంచి ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడారు. అందుకే చెప్పాను, మీరు ప్రార్థన చేశారు, తండ్రి నాతో మాట్లాడమని దేవుడు మీతో మాట్లాడారు. దట్స్ వై ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, దిస్ సర్మన్ ఈజ్ నాట్ టార్గెటెడ్ టు వన్ పర్సన్. If you felt it was targeted to you, then God has been speaking to you. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. We praise you. We bless you. దేవుడు మీతో మాట్లాడినట్లయితే, number 1, I want you to give your conscience to God. మీ మనస్సాక్షిని దేవునికి ఇచ్చి, ప్రభువా ప్రతిరోజు వాక్యముతో నా మనస్సాక్షిని ట్యూన్ చేసుకుంటాను ప్రభువా. Number 2, leave tradition. ట్రెడిషన్ అంటే ఏంటి? నేను ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు, కానీ చేస్తున్నా, అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా. అలా నిజంగా దేవుడు ఉన్నాడా? తెలీదు. చేస్తున్నారు కాబట్టి చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా తెలియదు. మా తాత చేశాడు, మా మమ్మీ చేసింది, మా పెద్దనాన్న చేశాడు, మా నాన్న చేశాడు, అందుకే నేను చేస్తున్నా. ఎందుకు దేవుడు చెప్పాడో తెలియదు పాస్టర్, అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా. ఆర్ యూ ఇన్ ట్రెడిషన్? ట్రెడిషన్ విల్ కాజ్ యూ టు డూ ద రాంగ్ అండ్ మేక్ యూ ఫీల్ ఇట్ ఈస్ రైట్. పాల్ అన్నీ చేశాడు. జూడాయిజం అంటే పిచ్చి ఆయనకి. ట్రెడిషన్. పాల్ వాజ్ జూడాయిజంలో ఫుల్ జెలస్ ఉండే. కరెక్ట్ చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయండి, లార్డ్ ఐ డోంట్ వాంట్ టు బి ట్రెడిషనల్ బట్ ఐ వాంట్ టు బి స్పిరిచువల్. నేను ప్రభువా ట్రెడిషనల్గా ఉండను ప్రభా, మతాచారంలో ఉండను ప్రభు, ఆత్మీయంగా ఉంటాను ప్రభు అని ప్రార్థన చేయండి. Number 3, be born again. అంటే ఏంటి? మీరు రక్షణ పొందాలా. రక్షణ పొందిన తర్వాత ఆత్మీయులుగా అయ్యి ఆత్మీయమైన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఆత్మీయమైన నడక నడుస్తారు. I want to encourage every woman here, everyone who is married here, submit to your husband. నచ్చినా నచ్చకపోయినా
ఆయన మీరు అనుకున్నట్టు ఉండినా కనిపించినా కనిపించకపోయినా వాక్యాన్ని మీరు నమ్ముతున్నారు. అందుకే వాక్యం రాయబడింది, క్రీస్తుకు లోబడుతున్నట్టు మీ భర్తను లోబడాలి. మీ భర్తకు లోబడతలేరంటే క్రీస్తుకు లోబడతలేరు. క్లియర్. హస్బెండ్స్, బీ అ లీడర్. ప్రే, లీడ్ యువర్ ఫ్యామిలీ ఇన్ అ గుడ్ వే. సంఘాన్ని నడిపియండి, మీ కుటుంబాన్ని. మీరే లీడర్. లీడర్ అంటే ఎగ్జాంపుల్గా ఉండండి. ప్రార్థన చేయండి. ఇచ్చే విషయంలో ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ప్రార్థనలో ఎగ్జాంపుల్. యూ కాంట్ ఫోర్స్ యాజ్ అ లీడర్. ఓ నేను లీడర్, కమాన్ ప్రార్థన చేయాలా, 3 గంటలకు లేచి ప్రార్థన. నో, యూ కెనాట్ బి అ లీడర్ లైక్ దట్. మిమ్మల్ని చూసి వాళ్ళు మారాలా, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు. చిల్డ్రన్, ఆనర్ యువర్ పేరెంట్స్. Don't speak a wrong word about your parents anywhere outside. You are not kept there to correct your parents. You are kept there to obey your parents. పాత నిబంధనలో తల్లిదండ్రులను సన్మానించకపోతే రాళ్లతో రువ్వి చంపుతుండే. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధనలో లేము. లేకపోతే మన పిల్లలు, మనమే ఇప్పుడు దాకా ఇక్కడ దాకా రాకపోతుండే. మన పిల్లలు వదిలేయండి. సో లెట్స్ లెర్న్ టు ఆనర్. If God spoke to you, lift your hands and pray. Come on, దేవుడు మీతో మాట్లాడినట్లయితే ధైర్యంగా చేతులు పైకి అవును పాస్టర్ దేవుడు నాతో మాట్లాడారని ప్రార్థన చేయండి. Come on, quickly. You can lift your hands and pray. Lord, I want to be out of tradition. I want to be spiritual. I want to be a good leader. Every wife should say, I want to be a good supporter to my husband. I want to be the best supporter. I want to support my husband to fulfill the dream, the destiny of దేవుడు నా భర్తకి ఇచ్చిన ఆ ఒక విజన్ ఫుల్ఫిల్ అవుటకు నేను సహాయము చేస్తానని అలా భార్య. You are called to be helper. మీరు సహాయకురాలుగా వచ్చారు. సహాయం చేయడానికి వచ్చారు, ఆయన ఆపనికి రాలేదు. మీరు సహాయం చేయడానికి వచ్చారు, ఆయనను కంట్రోల్ చేయడానికి రాలేదు. మీరు సహాయం చేయడానికి వచ్చారు, ఆయనను ఆపనికి రాలేదు. థింక్ అబౌట్ యువర్ రోల్. పరలోకమందున్న మా ప్రభువా, ఈ సాయంకాల సమయం మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. On the last day of this month of October, we thank you, Lord. 10 months have finished in this year of flourishing. ఇంకా ప్రభువా, నీ బిడ్డలు గొప్పగా ఆశీర్వదింపబడను గాక. ప్రతి విషయంలో వాళ్ళు ముందుకుండును గాక. నీ బిడ్డలు గొప్పగా దీవించబడను గాక ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. We praise you, Lord. We bless you, Lord. We give you glory and honor. ప్రభువా, ఈ సాయంకాల సమయం మందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. సంఘముగా సరి అయిన దారిలో నీ చిత్తానుసారము కరెక్ట్ విధానంలో మేము నడుచుటకు సహాయం దయచేయండి ప్రభువా. Help us not to be doing the wrong thing and thinking we are doing the right thing, Lord. Help us to do the right thing even as we submit our conscience to you, Lord. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Lord, this evening even as we honor you with our tithes and offerings, మా కానుకలు దశంభాగంతో నేను ఘనపరుస్తుండగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. We thank you, Lord, for giving us this opportunity to return our tithes, to honor you with our tithes, Lord God. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇస్తున్న ప్రతి హస్తాన్ని దీవించి ఆస్వాదించండి. వాళ్ళ హృదయాలను తాకినందుకు స్తోత్రం ప్రభా. వాళ్ళ హృదయాలను తాకినందుకు వాళ్ళ చేతులు ఇప్పి ప్రభా మనసారా నిన్ను ప్రభా నీ రాజ్యంలో వెతుతున్నారు. నీ బిడ్డల్ని దీవించి ఆస్వాదించండి. We thank you, Lord. We give you glory and honor. In Jesus' name we pray. Amen. Amen. Were you blessed this evening? I was thoroughly blessed. Thank you so much for coming. If you need an envelope, lift your hands. Ushers will give you an envelope. If it's a tithe, దశంభాగం అయి ఉంటే దయచేసి దశంభాగం అని మెన్షన్ చేయండి. If you're scanning as well, please mention tithe. God bless you. Please pray. ఏం చెప్పానండి స్టార్టింగ్లో? Evangelize. Bring somebody to church. Don't come alone. వచ్చిన వాళ్ళు కూడా ఆశీర్వదింపబడను గాక. So I encourage you to pray, call somebody, bring your family. If your husband is not coming to church, maybe you are the reason your husband is not coming to church. If your wife is not coming, maybe you are the reason. You change and bring him to church. Amen. God bless you. See you on Sunday at 8 a.m., 10 a.m. and 6 p.m. God bless you.